వేరే రకంగా మాట్లాడే పరిస్థితి ఇది. మోసంతో, అన్యాయంతో, కుట్రతోటి, కుళ్ళుతోటి ఏదో చేసేసారండి. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. నేను ఒక విషయం చెప్పగలను సార్. ఇవాళ ఇప్పుడే డీసీబీ చైర్మన్ అనౌన్స్ చేశారు. ఒకటే జనసేనకి ఇచ్చారు. ఫస్ట్ అక్కడి నుంచి మొదలెడదాం. మీరు ఏదో లోకల్ ఇవన్నీ చెప్తున్నారు కదా. రెండోది పార్టీని ఎప్పటి నుంచో నమ్ముకుంటే వాళ్ళకి ఇప్పుడు మోకానంద్ సాగర్ గారికి టీటీడీ బోర్డు మెంబర్ వాళ్ళు ఏదైనా ఇస్తే అది సముచిస్తాను అనుకుంటాను నేను. ఎందుకంటే ఆయన ఎప్పుడు బొట్టు పెట్టుకొని నిరంతరం ఉంటాడు. అలా కాకుండా ఏదో మమ అని మించి తూతు మంత్రంగా ఇచ్చే కార్యక్రమాలకి అండ్ మోర్ ఓవర్ ఇవాళ గ్రాస్ రూట్ లెవెల్లో నాకు తెలిసి ఇప్పుడు డిబేట్కి వస్తుంది రాయపేట అరుణమ్మ. తను 24/7 పార్టీ కోసం తిట్లు తింటూ దెబ్బలు తింటూ అన్ని రకాలుగా కింద మీద పడుతుంది చెప్పాలంటే. అలాంటి అమ్మాయికి కూడా ఇవాళ పదవిని వచ్చుకోలేదు. మన తాతంశెట్టి నాగేంద్ర అన్న ఈ డిబేట్లోకి వస్తాడు మనతో ఎంతోమంది. అలా మీరు ఎవరినైనా చూడండి. ఇప్పుడు పార్టీని నమ్ముకున్న వాళ్ళకి అట్లీస్ట్ సముచిత స్థానం కొత్తగా ఈసారి అవకాశం వచ్చింది. ఆ ర్యాండమ్గా ఎన్ని డైరెక్టర్ పోస్టులు వస్తున్నాయి చూడండి అట్లీస్ట్. అంటే అఫ్కోర్స్ మోకానంద్ సాగర్ గారు పెద్ద ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆయన రామారావు గారి కాడి నుంచి పార్టీని నమ్ముకున్న వ్యక్తికి ఇప్పుడు వచ్చింది ఆయనకి సముచిస్తాను మళ్ళీ అనమాట. అంటే ఈ పార్టీ లెక్కన వీళ్ళు ఎన్నాళ్ళు పడితే వస్తుందో ఆలోచించుకోమనండి. అదొకటిదా. అంటే గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీని నమ్ముకుని 24/7 పార్టీ యాక్టివిస్టులు అందరికీ ఎట్లాంటి సముచిత స్థానాలు వస్తున్నాయి అన్న దగ్గర ఈ ఫ్రిక్షన్ అయితే సర్వసాధారణంగా ఉంది. పేరుకి ఏదో పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంను నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చిందే కనబడుతుంది తప్ప మిగిలిన ఎక్కడా కూడా గ్రాస్ రూట్ లెవెల్లో జరగట్లేదు. సో దీంట్లో ఈ అనిశ్చితిని డ్రైవ్ చేస్తూ ఇప్పుడు మీరు అన్నట్టు గతంలో మున్సిపల్ ఎలక్షన్లో నిమ్మగడ్డ రమేష్ ధర్మం అని వీళ్ళు నామినేషన్లు లేపారు వేశారు. ఈ పంచాయతీలన్నీ మాట్లాడి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది మన అందరికీ. ఇప్పుడు గుంటూరు, విశాఖ, కుప్పం, పాలకొండ, తుని, తాడిపత్రి, మాచర్ల తీసుకుంటే విశాఖలో 98కి గాను 58 వైఎస్ఆర్సీపీ, 29 టీడీపీ, ఖాళీ 1, 10 ఏమో ఇతరులు. గుంటూరు 57, 43 + 2 అంటే 45, మొత్తం 57లో 45 ఏమో వైఎస్ఆర్సీపీ, 11 టీడీపీ, 1 ఖాళీ ఉంది, మిగిలిన ఎవరు ఇతరులు లేరు. కుప్పంకి వస్తే 25లో 18 వైఎస్ఆర్సీపీ, 6. పాలకొండకు వస్తే 20, 17, 3. తుని 30, 28, 0. తాడిపత్రి 36, 16, 18, టీడీపీ 18. ఇప్పుడు గవర్నమెంట్ నిజంగా వాళ్ళు అన్నప్పుడు తాడిపత్రిని ఎగ్జాంపుల్ చెప్పచ్చు. మాచర్లు అయితే 31 గెలిచారు. మాచర్ల మొన్నటిదాకా కోరం లేదని, తుని కూడా అదే కోరం లేదని ఆడపిల్లలను కొట్టింది, ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు ఒక ప్రభుత్వ మార్పు ఎందుకు జరుగుతుంది? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య హితంగా లేనప్పుడు ప్రజలు తీసుకునే ఒక డ్రాస్టిక్ నిర్ణయాలు. కానీ అదే రిపీట్ చేస్తామంటే ఇక్కడ గమనించండి. ఇక్కడ మీకు తాడిపత్రి ఆ రోజు నిజంగా గవర్నమెంట్ ఇదే బుల్డోస్ చేస్తే జేసీ దివాకర్ రెడ్డి గారు చైర్మన్ అయ్యిందిరా, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సారీ. సరే ఇప్పుడు ఏమైనా నెగిటివ్ అవుతుందా? ఎందుకు అవుతుందండి? ఇది ప్రజాస్వామ్యం సార్. ప్రజలు ఇప్పుడు వర్మ గారు యాంకర్, ప్రసాద్ అనలిస్ట్ అని పిలుచుకోకుండా వర్మని అనాలిసిస్ చేయమని నన్ను కేఎస్ ప్రసాద్ యాంకర్ అంటే ఏమైనా అర్థం ఉందా? అలా ప్రజలు తీర్పు అండి. శిరోధార్యంగా ఉండవలసిన దగ్గర వీళ్ళు బుల్డోస్ చేసి లాక్కుంటుంటే దాష్టికలు అందరూ చూడకుండా ఉంటాయా? వాళ్ళకి అడ్వాంటేజ్ అంటే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాళ్ళు చూపించిపోయిన ఎవరికి తెలియదు అనుకుంటారు. ఇందాక మీరు నాగబాబు గారు ప్రస్తావన తీసుకొచ్చారు. ఏంటి, ఎందుకు లేట్ అవుతుందండి ఆయన మంత్రి పదవి? ఇచ్చే ఉద్దేశం అంటే ఇప్పుడు మీకు తెలియదు, నాకు తెలిసి ఎవరు ఎందుకు నోరు బాగుంటాయి అన్నీ బాగుంటాయి సార్. నోరు లేనప్పుడు ఏమవుతుంది? ఆయన ఏది పడితే అది మాట్లాడుతుంటే మొన్న పిఠాపురం పెద్ద రక్కస్ ఆయన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడింది. అరుణం వచ్చింది. నాకు తెలిసి ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తున్న అమ్మాయికి కనీస కన్సిడరేషన్స్ ఉండవా? అంటే ర్యాండమ్గా ఏదో చేయి విదిలించే కార్యక్రమమే కనబడుతున్నప్పుడు, మీరు ఎవరెవరికో ఏదేదో అవకాశం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంటే చూడండి. చిన్నప్పటి అంధకార బంధువులు ఎలా చూస్తేనే తెలుస్తుంది. ఈ త్యాగాలు చిన్నప్పటి గారు కూటమిలో లేదు లైట్ లాపుకొని జలక్కిస్తాను రా మాకు అని అంటుంది. లేదు సార్, గుంటూరులో ఇవాళ కొత్తగా మేయర్ అయ్యారు. ఆ మేయర్ గారు అయిన సందర్భంగా గుంటూరు ప్రజలకి ఇది ఒక గిఫ్ట్ సార్. అరగంట అవుతుంది కరెంటు పోయి. పరిస్థితి ఎలా ఉందో చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇంట్లో ఎవరైనా ఖాళీగా ఉంటే మొహం మీద టార్చ్ లైట్ ఏమనండి. చంద్రబాబు గారు ఇంట్లో ఎవరైనా ఖాళీగా ఉంటే మొహం మీద టార్చ్ లైట్ వేయండి, కాస్త కనబడతారు. అది ఇప్పుడు నేను ఒక విషయం చెప్పగలను. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇవాళ పార్టీలో అంతర్గతంగా అన్న దగ్గర పవన్ కళ్యాణ్ గారు కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎస్ ఏమీ లేదు అంత బాగున్నాం అని, లేదే ఒక ఇష్యూ వచ్చినప్పుడు పిలిచి ఆయన సంధాయించడం వర్క్ అవుతుంది. కానీ ఒక పార్టీని నమ్ముకుని నిరంతరం 24/7 పని ఎందుకు చేస్తారండి ఎవరన్నా? రాయపాటి అరుణ చేయట్లేదా? చేయట్లేదా? ఈవిని చూసే పేరు అంటున్నాను. ఆవిడ 24 ఏంటి అరుణ గారు మీరు చేయట్లేదా పని? అసలు మీకు తెలుసో తెలీదు. తను డిబేట్లో స్టార్ట్ అయింది మన ఛానల్లో, నేనే దానికి
ఆ అమ్మాయి ఆ రోజు నుంచి మాట్లాడే మాటలు అని నాకు బాగా తెలుసు. ఆవిడ ఎదిగిన విధానం నాకు తెలుసు. విత్ ఇన్ స్పాన్ ఎందుకు మన కిరణ్ దాసరి కిరణ్ అతను కూడా ఇక్కడే ఇదే వేదికగా ఇదే వేదిక ఏంటండి, దాసరి కిరణ్ ఫస్ట్ డిబేట్ నాతోటే, నేనే పిలిచి నేనే ఉన్నాను ఆ రోజు చెప్పాను. ఈ అరుణమ్మ ఇదే 99 ఛానల్, ఇవన్నీ వేదికగా వాళ్ళు ఉన్నత స్థాయికి మీ ఛానల్ ధర్మం అనే అధికార ప్రతినిధుల స్థాయికి ఏమున్నదండి వాళ్ళ టాలెంట్ కానీ అది చెప్తాను. వాళ్ళ టాలెంట్ పార్టీ కష్టపడ్డారు. కానీ అధికారం వచ్చిన తర్వాత గుర్తింపేది అంటే అఫ్కోర్స్ మా మోకానంద సాగర్ అనే ఆవిడకి రామారావు గారు ఆయన నుంచి వస్తే ఈసారి డైరెక్టర్ అయ్యాడు ఆయన.